అవికా వైన్స్ ప్రేక్షక మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ ఆప్షన్ కూడా వచ్చింది కదా దోస్తులు, హైప్ చేస్తున్నారా మన వీడియోస్ని? మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us. మీ సపోర్ట్ ఎప్పటికీ మాతోని ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 114కి వచ్చేసాము. మరి పార్ట్ 114లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? భోజనం అయిపోయింది. ఇంకేమన్నా ఉన్నదా బాకీ? గింత అంత సీట్ పానాన్ని ఏమన్నా తెప్పిస్తేంది, ఎప్పుడన్నా తిన్నది మంచిగా అరుగుతుంది. నీకు ఇంకా సీటు పాన్ తెప్పిస్తా. సీటు పాన్ కానీ ఇంటి ముందట తమలపాకు చెట్టు ఉన్నది, తినిపో. తమలపాకు చెట్టు ఉంటే తినిపో పోయి. నేనేమన్నా మేకని అనుకుంటానావే? తమలపాకులు తెంపుకుంటుంది నాన్న, ఇంకా నయం. మరి గట్టనే మేక లెక్క తినిపో, మంచిగా అరుగుతుంది తిన్నాక. నేనేమైతేనే నీకు, నువ్వేమని వెళ్తావు నన్ను? చిన్నత్త. మరిగా చిన్నత్తకి ఇచ్చే మర్యాద కదేనావే? అత్త తర్వాత అత్తాను నేను. మా ఆడిబిడ్డ మా అత్త తర్వాత అత్త అంటది. నా మొగుడు అత్త తర్వాత అత్త అంటాడు. ఇక నువ్వు కూడా అత్త తర్వాత అత్త. ఎంతమంది అత్తలు మునిగిండ్రు నాకు? ఎంతమందికి అని చాకరీ చేయాలి? ఇంత ఆకుల సున్నం రాసి కాసేసి చుట్టియాలి, గప్పుడు తింటా. పో తిన్నావు కదా, నడివిగా. మీ ఇంటికి పోయి మంచిగా వండి సున్నమే రాసుకో, కాసే రాసుకో, ఏమన్నా రాసుకో, ఏమన్నా వేసుకో. రాని టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానంటీ. మరి గిడ మీ వాళ్ళు సత్తు పిండ్లు అనేందో చేస్తారు కదా, చేసిండ్రా మరి? మా చేసినాం. నీకెందుకైనా తిన్నాం, అయిపోయింది పోయిగా. బతుకమ్మలు ఆడినాక గా సత్తు పిండ్లు రుచి చూడందేవో అన్న నేను. మీ దిక్కు పేలాలు పంచుకుంటారు కదా బతుకమ్మ ఆడి, పేలాలు పెడతా తినికు, తినిపో. గట్ల కాదే, నేను ప్యాలాలు వంచుతా, నువ్వు నాకు సత్తిపిండి వంచు. అవ్వో మంచిగానే ఉన్నది కదా, ఇంత బియ్య పిండి పెడతా పో. నాకు గా బియ్య పిండిది ఏం పట్టది. గా మినప్పిండి అన్నా పెసర పిండి అన్నా పెట్టు, నూల పిండి అయినా మా తింటా. ఏంటి సత్తిపిండి? ఏంటి పిండితోని అప్పాలు చేసుకుంటారు అదేనా? కాదు కాదు, మీ అనసూయక్క పెడుతుంది లాగు. అక్కేంది అక్క? అక్కేవది? ఎవరితో కాదు, నువ్వే అక్కవు. పిస వర్రకు. బతుకమ్మ అయిపోయినాక మేము సత్తిపిండి పంచుకుంటాం ఆంటీ. మాకు బతుకమ్మ అంటేనే సత్తిపిండి. మరి దసరా అంటే? దసరా అంటే గారెప్పలు, అరిసెలు, చికెన్లు, మటన్లు. చికెన్లు మటన్లు. గా దసరా నాడు మమ్మల్ని పిలుస్తారా లేదా? మా పిలుస్తాం తీ పెద్దమ్మ. ఈ బతుకమ్మ రోజు గా మాటలు ఎందుకు కానీ. ఫస్ట్ నువ్వే అంటిగానే నేను దాని జోలు తీసినా. పిండ్లు వేసినావా లేదా చెప్పవేమే, వాసనే రాలేదు ఇవాళ. నువ్వు రాకముందే వేయించిన, వచ్చినావంటే నీ మూతి ముక్క అన్ని తీసుకుపోయి అందులోనే పెడతావు, మాకు జిట్టు కొడతావు. వేయించడం అంటే? సత్తిపిండి వేయాలంటే ముందు పప్పులను వేయించాలి. ఇప్పుడు బియ్యపు సత్తిపిండి అయితే బియ్యాన్ని మంచిగా వేయించాలి, కమ్మటి వాసన వచ్చేదాకా. వేయించినాక మెత్తటి పిండి పట్టించుకొని అందులో తగినంత చక్కెర పొడి, నెయ్యి వేసి కలపాలి. అదే సత్తిపిండి. నెయ్యి కాస్త ఎక్కువగా వేస్తే ఉండలు కట్టుకోవచ్చు. వింటేనే నోరుతుంది. ఊరుతుంది ఎందుకు ఊరది? పుక్కానికి వేసి పెడితే కమ్మగా తినడానికి వస్తారు అందరూ. నువ్వెక్కడ చేసావాను? మొత్తం వదినమ్మనే చేసిందిగా. అగో మొత్తం నా బొంబాయి చెల్లెనే వేసింది. గిదేందో వేసినాను బాబు వాళ్ళకబట్టే. గా ఒక బియ్యం ముచ్చటనే చెప్పబడితేవేమే, నాకు బియ్యంది నచ్చదంటే. ఎందుకు? బియ్యంది కూడా కమ్మ ఉంటుంది. కమ్మగా ఉంటుంది కానీ అది ఏం బలమే, దొడ్డుకు దొడ్డు అవుతావు కదా తింటే. ఏరే తిన్నా దొడ్డే అవుతారు. చక్కెర ఉంటుంది, మంచి నెయ్యి ఉంటుంది. అలాగే పెసర్లను వేయించి పట్టిస్తే పెసరపిండి, మినపప్పును వేయించి సున్నుండలు చేస్తారు, నువ్వులు వేయించి బెల్లంతో కలుపుతారు, అది నువ్వుల పిండి. ఇంకొందరైతే పల్లి పిండి చేసుకుంటారు, ఇంకా కొబ్బరి పిండి కూడా చేసుకుంటారు. ఇన్ని రకాల సత్తుపిండి వేసుకుంటారు. బతుకమ్మకు ఆరగింపు వేసి బతుకమ్మ ఆడినాక ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం
అని అందరు పంచుకుంటారు, తింటారు, వస్తారు. కానీ మా దిక్కు గీ సత్తుపిండ్లు గివి లేవమ్మా, మరమరాలే పంచుకొని తింటాం. మరమరాలు అంటే పేలాలాంటి పఫ్ రైస్ పంచుకుంటారు. కొందరేమో పులిహోర, వడలు, బజ్జీలు చేసుకొని అవి కూడా తీసుకెళ్లి పంచుకొని తినేసి వస్తారు. దోస్తులు, మా దిక్కైతే బతుకమ్మ ఆడినాక సత్తుపిండిలు తింటాం. మరి మీరేం తింటారు? నాకైతే సత్తుపిండిలా పెసరపిండి అంటే చాలా ఇష్టం. మరి మీకే పిండి అంటే ఇష్టం? నేనైతే అన్ని పిండిలు టేస్ట్ చేస్తాను, ఏది నచ్చితే అది తింటాను. నాకైతే ఏం పట్టది, పెసరపిండే పడుతుంది. ఇక మినపసున్ను ఉండలు తింటే కూడా మస్తు బలమట, రక్తం పుడుతుంది. ఓ మై గాడ్, ఇంత చేస్తారా? నేను బతుకమ్మ అంటే ఓన్లీ ఫ్లవర్స్ తో అలా చేస్తారనుకున్నాను. ఈ రోజు లంచ్ లోకి కూడా ఎన్ని ప్రిపేర్ చేసింది అను ఇంకా వదినమ్మ? ఏం ఫిర్ చేసింది? మా చెల్లె బొంబాయి చెల్లె వేసిన మిరపకాయ బజ్జీలే కమ్మ ఉన్నాయి. ఇంకా పులిహోర ఎట్లా పాడైంది పుల్లగా, గిదే వేసింది కావచ్చు. నమ్మదిని పులిహోర ఎట్లా పాడైంది అనబడుతువా? మరి గంత పుల్ల చేస్తారా ఎవరన్నా? అప్పుడప్పుడు గట్ల పుల్లడి తినాలి. నీకేమైనా కట్టెవాతం ఉంటే పోతుంది. కట్టెవాతం అంటే? ఓ నేను దీనికి చెప్పలేక చచ్చిపోతాను కదా. మోషన్స్ అవుతాయి. స్టమక్ ఉంటుంది కదా గిడ, ఆ టమక్ అంతా సాఫ్ అవుతుంది. అంటే స్టమక్ అంటే మనం తిన్నదంతా బయటికి వెళ్ళిపోతుంది అంటున్నావు అంతేగా? అది మంచిది కాదు కదాను. ఎందుకు మంచిది కాదు? నాకైతే 4 రోజులకు ఒకసారి వస్తుంది. ఇట్లాంటి పుల్లటి కారం ఇది తింటే మంచిగా సాఫ్ అవుతుంది కడుపు. ఏంటి ఇది 4 రోజులకు ఒకసారి పోతుందా? గీడేందో నిలుసున్నది, అప్పటి నుంచి గబ్బు వాసన వస్తుంది ఏందని నేను చూస్తాను. ఓ అనసూయ, గట్టికే పోవే, ఏందో గిన్నె నిలుసోని బర్రమన్న ముక్కల విత్తుతానమేంది, గబ్బు వాసన వస్తుంది. నేను నీకు చెప్పినానే విత్తుతానని. ఇప్పుడే చెప్తీవి కదా 4 రోజులకు ఒకసారి పోతా అని. ఉయ్యాలనే పోయినా. ఏం ముచ్చట్లు పెడతా అంటే మీరు ఒకళ్ళు పడగాను. ఒక 5 నిమిషాలు అట్లా ఉరుగుతా అని అంటే ఉరగానిస్తానన్నలేరు. ఏం పిస మాట్లాడతాండ్రు, పిత్తులు పత్తులు అనుకుంటా పండగ పూట. పాపం వదినమ్మ ఇప్పటిదాకా సత్తి పిల్లలన్నీ చేసింది, అలసిపోయినట్టుంది. కాసేపు పడుకోండి వదినమ్మ. ఏడ వండనిస్తా అంటే ఇల్లు పండనియరు. సత్తుపిండ్లు అన్ని రకాలు చేసినావే? ఆవు బియ్యపుది, పెసరిది, మినపది, నువ్వులది, పల్లీలది, కొబ్బరిది కొంచెం కొంచెం వేసిన. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనుంది పెద్దమ్మ. నీకు మినపై ఉండలు కట్టినే, నీకిన్ని స్వప్నకిన్ని ఐరన్ మంచిగా ఉంటుందట అది తింటే. పెద్దమ్మ నాకు పెసరపిండి అంటేనే ఇష్టం. పెసరిది కూడా తినే, ఇవైతే రోజుకొకటి తినాలి. బాగా తినకు ఉన్నాయి కదా అని కడుపులా నా మనవానికి ఇరికిరికి అవుతుంది. ఊపిరి మసలకుంటా వేయకు. ఇక కడుపుతోటి ఉన్నదానికి చెప్తానవా తినద్దని? నువ్వేమో బగ్గా తినుకుంటా. మరేమయ్యాదినే, చీరలు కడదామా ఇక? కట్టు నాదేం లేదు, 5 నిమిషాలలో అయిపోతుంది. నువ్వేం రంగు చీర తెచ్చుకున్నావే? నేను 3-4 రంగులు తెచ్చుకున్నా, గంటకో రంగు మారుస్తా. నా బిడ్డ రాని ఫస్ట్, బిడ్డ వచ్చినాక అది ఏ చీర కట్టుకుంటుంది అడిగినాక మిగిలిన చీర నేను కట్టుకుంటా. రాని చీర కట్టనా నీకు? వదినమ్మ నాకు కూడా కడతావా? నేను రానికి హెల్ప్ చేస్తాను. చెప్పు ఇంకేందానే, కడతా అని చెప్పు, దానికి అన్ని అయ్యు. ఏనా నొరియకే, నేను అత్తే చాలు నన్ను పట్టుకుంటాను. మరి గీడికి ఎందుకు వచ్చినావు? పో. నా ఇష్టమే, నా ఇంట్లో నేను ఇష్టం ఉన్నట్టు ఉంటా, ఈడుంటా ఆడుంటా, నీకెందుకే పెద్దరికం? ఏమో దీనిదేందో పెద్దరికం, నన్ను కూడా గట్లే అంటాంది. నా చెల్లిళ్ళు నేను గీడికి వచ్చిన, నా బొంబాయి చెల్లిళ్ళు. ఈ బొంబాయి చెల్లిళ్ళు బొంబాయిలు ఉంటుంది, గీడెందుకుంటుంది? అయితే నా అక్కిళ్ళు. అవును, మా అమ్మిల్లు. మా అత్తగారిల్లు. రాని నువ్వు చెప్పే, ఇదెవరిల్లే? రాజుగారిల్లు. ఇది నా ఇల్లు. నువ్వు నీ అత్తగారి ఇల్లు అనాలే. నువ్వేమో నీ అనసూయ అక్క ఇల్లు అనాలే. నువ్వేమో నా కోడలి ఇల్లు అనాలే. అదినే నువ్వేమో నా మరదలిల్లు అనాలే. అంటాం మా అంటాం తీ. ఓ 4 మిరపకాయ బజ్జీలు తెచ్చుకొని నవలకపోయినావే, అప్పుడు చక్కగా తినలేవు. అవునదినే, మంచిగా గుర్తు చేసినావు. అప్పుడు అన్నం తినంగా చక్కగా తినేలేను. ఇటు అన్నం తినన్నా, ఇటు పులిహోర తినన్నా, ఇటు పచ్చడి తినన్నా, ఏం తినన్నా అర్థం కాలే. అటు చూస్తేనేమో మిరపకాయ బజ్జీలు. ఇక అది సాయంత్రం తిందామని అనుకున్నా కానీ తినలే. ఓ 4-5 తిన్నాకంటే.
4-5 తిని మళ్ళా 4-5 తిన్నా గంతే అనబడుతుంది. నేనైతే 2 తిన్నా. ఈ అవ్వ ఏమన్నా మిగులితే ఏమన్నా ఇంటికి పార్సల్ కట్టిస్తారేమో అని నేను చూస్తానా. ఇది ఉన్నాయా అన్ని ఖాళీ చేసి తట్టున్నది కదా. బర్రె బాల్సింది మొద్దుది, మంది కూడా పెట్టనియది. దీని బర్రె నోట్ల చెప్పు పెడితే. మరి ఏమాయ బేబీ, నేను నేర్పించిన పాట నేర్చుకున్నావా లేదా? లోపల హమ్మింగ్ చేసుకుంటున్నాను ఆంటీ. ఏం పాట నేర్చుకున్నారా ఆంటీ? ఏ ఓలాకి చెప్పకే, దానికి వీజీ నేర్పిన ఒక ట్రైన్లు అది. అర్థమైంది. ఒక ట్రైన్లు అంటేనే నాకు అర్థమైంది. వెరీ గుడ్ బేబీ, నేర్చేసుకున్నావా అయితే? అవును అతనమ్మ, లోపల హమ్మింగ్ చేసుకుంటున్నాను. వెరీ గుడ్, ప్రాక్టీస్ కూడా చేస్తున్నావు అన్నట్టు. పొగుడు ఒక హారతి పాలం పట్టుకొచ్చి ఇస్తా, దాని చుట్టూ తిరుగుకుంటా పొగుడు దాన్ని. ఏ దానికి ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు పాటలు రానే రావు, గది వాడతా అంటుందంటే గ్రేట్ అన్నట్టు చెప్తానా. నువ్వేం పాటలు ఆడతావు అని? నేను తెలుగు వాడతా. నువ్వేం పాడతావే? నేను తెలుగే, నేను పుట్టినప్పటి నుంచి తెలుగే, నేను ఓని కట్టినప్పుడు కూడా తెలుగే. నువ్వు ఎట్లా వాడతావే? నేను కూడా తెలుగులోనే వాడతామ్మా. ఇప్పుడు ఈ బేబీ కూడా తెలుగులోనే వాడుతుంది. ఇక నన్ను చూడు, అదినే మెచ్చుకోవడానికి రెడీగా ఉండు. ఎందుకే, నువ్వేం పాట పాడుతున్నావు? నేను అందరికన్నా గిరేటు ఇంగ్లీష్ పాట పాడతా చూడుండ్రి. ఏందే ఇంగ్లీష్ పాట పాడతావా? నీకు ఇంగ్లీషులో మాట్లాడే రాదు కానీ పాట ఎట్లా పాడతావు? ఏ అంటే గవి కాదు, ఓ సోఫా అని అంటే గవి కాదు ఇంగ్లీష్లా. తెలుగు పాటనే ఇంగ్లీష్లా ట్రాన్స్ఫార్మర్ చేసి వాడతాన్నా. ఏంది ట్రాన్స్ఫార్మర్ చేస్తావా? ట్రాన్స్ఫార్మర్ ఏంది? ట్రాన్స్ఫార్మ్ చేస్తానా నాలే. అదే గిదే గది. ట్రాన్స్ఫార్మ్ అంటేనేమో కన్వర్ట్ చేయడం, ట్రాన్స్ఫార్మర్ అంటేనేమో మెయిన్ నుంచి మనకి కరెంట్ సప్లై అవుతుంది. గదే గిదే గది. అవునే, ఇంట్లో అందరిది తినడం అయిపోయింది కదా? అయిపోయింది. మరి ఇంకేందిగా, బతుకమ్మ చీరలు కట్టుకొని రెడీ అవుతా కదా? ఓ నేనైతే అడ్డానం కూడా తెచ్చుకున్నా, అడ్డానం పెట్టుకుంటా. లాస్ట్గా మురళిగారు నీకు అడ్డానం చేయించినాడే. మురళి చేయించింది కాదు, అది చేయించాలంటే 20-30 తులాలు పడుతుంది అని అంటారు కదా మీరు. గడ కొత్తగా శివజ్వాల పెట్టిండ్రట. శివజువాలేందే? తినేటియా? సిల్వర్ జ్యువెలరీ కావచ్చు. గరే దీని రాని ముఖం అంగడి పోతే గిన్నె ఉన్నావే, అంత కన్ఫ్యూజ్ చేస్తే నన్ను. గది వచ్చిందట కానీ నేను గంటలో కొనుక్కోలేగా, బాగా రేట్లు పాడైనాయి. మరి ఏం పడ్డానం? బట్టకు నిమిషంకి లేచి అతికిస్తాండ్రు, గది నడుముకు పెట్టుకోవాలి. నువ్వు ఇంకిన్నే సతక పెట్టుకో, ఓడొద్దంటాడు. ఆగోగా పిల్లకు చూడు, గా బేబీకి నడుము ఎంత ముద్దుగున్నది చిన్నగా. దాన సంటిదానికి నా సంటిదానికి ఏంచుతానైతే గ్రామ్ బంగారం కూడా పట్టది. అవునా? మరి పొర్రెందుకో గంట వేయించినావు, తిన్నదంతా ఎట్లా ముందుకు వచ్చిందో చూడు. ఇది అన్నీ చూసి మునుగుతుంది కదా. నేనేమో బొత్తాను లోపలికి అనుకుందామని నేను చూస్తే అన్నీ చూసుకుంటా కూర్చుంటుంది మిడిగుట్లు పెట్టుకొని. నేను లోపలికి అనడే మర్చిపోతి. లోపలికి కొత్తగా బాగా పొట్ట వాళ్ళకి చేస్తావా ఇంత? నువ్వు ఎంత లోపలికి అన్నా అది మొత్తం తిన్నదంతా అరగాలి, అరిగేదాకా లోపలికోదు. అలా అలా ఆ? ఇది హలోని కూడా ఇంగ్లీష్ ఫీజులోనే అంటుందా? హలో అంటేనే ఇంగ్లీష్ కదా పెద్దమ్మా. ఆ ఇంగ్లీష్ దాన్ని కూడా ఇది ఇంకో ఇంగ్లీష్లో పలుకుతుంది. హలే అట. అలా ఆగో, దీనికి ఏమైతుంది? ఎవరికి వేస్తుంది ఇప్పుడు ఫోను? హలో బిడ్డ, ఏమైంది ఇంకా అత్తలేవు? బయలుదేరుతాండ్రా? రండి వచ్చేసరికి బతుకమ్మ చీరలు కట్టుకోమంటావా? నీకు ఏ రంగు ఉంచన్నా చెప్పు, వాళ్ళు వచ్చినాక నా రంగు నువ్వెందుకు కట్టుకున్నావు అని అడుగుతావు. చెప్పు ఏ రంగు? లిప్స్టిక్ కలరా? గా లిప్స్టిక్ లేడున్నాయా మన ఇంట్లో? గా రంగు ఏ నుంచి దొరకాలి? ఏంది నువ్వు పెట్టుకునే లిప్స్టిక్ కలరా? నీ మూతికి ఏం రంగు పూసుకున్నావు నాకేం ఎరకనే. లిప్స్టిక్ అంటే గదే ఎర్రది, దీనికైతే ఏ తెలివి లేదు. దాని దగ్గరకు పోయి దాని మూతిని చూసి వస్తుందట రంగు కోసం. అరకు నీకేం తెలుసే? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావే? నా బిడ్డే అన్ని రకరకాల షెఫేడ్స్ వాడుతుంది. సెఫేట్స్ కాదు, షేడ్స్. ఏదో ఒకటి. అవో ఏందే వీణ వలికినట్టే వలక పడుతుంది. మరి
చిన్నప్పుడు నేను పాటలు పాడితే ఈయన మింగినవా అనే అందరు నన్ను. అవునా, వీణ మింగవాను, అందుకే వీణలో తయారయ్యావు. అట్లయితే ఈయన కాదు మింగింది, పెద్ద పెద్ద డ్రమ్ములే మింగింది, డప్పులు కొట్టే డ్రమ్ములు. నువ్వే మింగినా మరి, తుత్తు అని ఊతారు చూడు ఇంత పొడుగు గొట్టాలు. నువ్వు ఒకటి ఆ బేబీ ఒకటి మింగారు కావచ్చు, దానికే గొట్టాలు ఎక్కువ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మరి నన్ను అంటారు అన్నీ, నేనా దయవల్లి? ఇంకా నయం, గాన బర్రె అనే అవార్డు కూడా ఇచ్చిండ్రు లేవు. నీలాంటి బర్రె గొంతున్న వాళ్ళకు గాన బర్రె అనే ఇస్తారు, లేకపోతే గాన గొర్రె అని ఇస్తారు. నాకు గాన కోకిల అని ఇచ్చిండ్రు. అబ్బో, నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. బతుకమ్మ, సత్తిపిండి, ఇంకా స్వప్న కూడా వస్తుందా అక్క? నిన్నే పిలుస్తుంది అక్క చెక్క అని. కుక్కలు వెళ్తే నేను వాళ్ళక. ఏ మాటలు మాట్లాడతావే? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఆకు. ఇయ్యో సపోర్ట్ ఇయ్యి, అటే ఇయ్యు. నువ్వు ఒరకే గంత ఏజ్ వచ్చి కొడుకు ఆడ అమెరికాల డాక్టరు, గామె నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడబడుతుంది. కుక్క నక్క అనుకుంటా. నిన్నెవరన్నా అట్లా అంటే ఎట్లుంటో చెప్పు. పాపం ఆమెకి ఎవరు లేరనే కదా ఇష్టం ఉన్నట్టు వాగుతాను. ఏం ఫికర్ పడకు పిల్ల, బేబీ పిల్ల, మేమందరం లేవా నీకు? అందరు దానికే సపోర్ట్ ఇవ్వండి. నీకు ఉన్నది కదా నీ బిడ్డ, ఇప్పుడు వస్తుంది ఇంకేంది. బిడ్డ వస్తే ఓ చూడలేవు ఇక బొంబాయి చెల్లె ఎట్లా చేస్తారు అనుకుంటున్నావు? నీకెందుకు అవన్నీ, సపడే కూకో. చెవులు, మూతులు, ముక్కులు ఏముంటాయి ఊరుకుంటానే ఉంటారే. గుసగుస గుసగుస గస 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 గస. మన మాటినరు, మనని చూడరు. ఇద్దరే అవ బిడ్డలు. కానివ్వండి ఇక. స్వప్న వాళ్ళ అత్తగారు వాళ్ళు అందరు వచ్చే టైం అవుతుంది. చీరలు కట్టుకోండి ఇక. రాని గొడిసే బండుకొని రాకపోయినావే, ఎంతసేపు కూర్చుంటావు ఇడ? నిద్ర వస్తలేదు పెద్దమ్మ. నా బిడ్డతోటి నేను ముచ్చట్లు పెట్టుకుంటే మీకేమైతుంది? నేను అన్ని పనులు చేసుకున్నా ముచ్చట్లు పెట్టుకుంటా. మీ లెక్క అట్టి కూర్చొని ముచ్చట్లు పెడతలేను. పనులు బాగానే చేతివా? ఏం పనులు చేసినావు గాకవన? అంట చేసినావు గంతే కదనే. వంట సగం కన్నా ఎక్కువ వదినమ్మనే చేసింది. కూరలు వదినమ్మనే చేసింది, బజ్జీలు వడలు అన్ని వదినమ్మనే చేసింది. నువ్వేం చేసినావే మరి? ఇంత బియ్యం పెట్టావు గంతేనా? పులిహోర ఎవరు చేస్తారు? పులిహోరకు ఎన్ని కావాలి నీకేం తెలుసు? పులిహోరకు బాగానే కావాలి కానీ దీని పులిహోర నోట్ల చెప్పు నడబెడితే ఫుల్లా వేసి పడింది. ఎంత చింతపండు పులుసాన్లో పోసిందో ఏమో. దానికి నేను చేసినా అని గొప్పలు చెప్పుకోబడుతుంది. మీరు అన్నిటికీ వంకలు పెట్టుకుంటూనే కూర్చుంటారా? దానికే వచ్చినట్టున్నారు కదా మీరు వంకలు పెట్టడానికి, చుట్టాలు తీయడానికి. అవి ఉన్నారు కదా, రాని నేను మీ చెల్లెని అడుగు చెప్తారు. నా చెల్లెంది, నా చెల్లె సింగపూర్లో ఉంటుంది. ఆనే రాని దీని రాని మొక్క మంగడు పోతే ఎట్లుందే పులిహోర కమ్మాలేదా? మంచిగా ఉంది అత్తమ్మ, కొంచెం పులుపు ఎక్కువైంది అంతే. నాకైతే చాలా పుల్లగా ఉంది. అందరికింతే, నన్ను ఏదోటని అంటారు. నీ బిడ్డ వస్తుంది కదా ఆగే, అది దీని చెప్తుంది చూడు. అసలైన రివ్యూ దాన్ని అడుగు. నా బిడ్డ ఏమన్నది నన్ను? స్వప్న అసలు పులిహోరనే తినది. ఆగో, ఏమన్నదంటే ఇవేనే తినదట అది. స్వప్నకి పులిహోర నచ్చది, అస్సలు తినది. గుడిలో వేసింది ఒకటే ప్రసాదం లెక్క తింటుంది అంతే. నిన్నెవరు అడిగిండ్రి స్వప్న తింటుందా తినదా, గుళ్ళది తింటుందా బయటది తింటుందా అని నిన్నెవరన్నా అడుగుతానరా? ఎందుకు ఆవేశపడతాను? నీకు బెడ్ రెస్ట్ ఇచ్చిండ్రు, పండుకో బెడ్లా ఓ. బంటి ఉన్నాడుగా, డ్రెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి? బంటి రెడీయా మీను? బంటి నువ్వు బయటకు వెళ్తావా? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఏంటిది? సిస్టంలో ఫైల్స్ అన్నీ ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి పెట్టుకున్నావు? మంచిగా ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఏది చదువుకోవాలంటే అది చదువుకోవచ్చు. అన్నీ సెట్ చేసి పెడుతున్నా, మళ్ళీ ఇష్టం ఉన్నట్టు చేయకు. సరే, నువ్వైతే తిను కదా ఒకసారి. ఏంటిది? ఏయ్, డ్రెస్ ఏంది? ఏమైంది బంటి, ఇంత సూపర్ ఉంది? పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయకు. నేను వేసుకున్నా అంతే, ఫిక్స్ అయిపోయినా. నాకు ఇట్లనే ఇష్టం. ఇష్టమైతే అట్లానే ఉంచుకో, మీద నుంచి పై నుంచి కింద దాకే మన వేసుకో. నేను వేసుకోను, ఇట్లనే ఉంటా. అటు తిరిగి ఎందుకు మాట్లాడుతున్నావు మరి? నువ్వు చూస్తావని. నేను చూడొద్దు కానీ బయట అందరు చూడాలి కదా. నువ్వు బయటకు పోబంటి, అప్పటి నుంచి నేను అదే చెప్తున్నా. డ్రెస్ వేసుకుంటా నేను ఇక్కడనే ఉంటా, కళ్ళ మూసుకుంటా, వేసుకో. పోబంటి. వస్తున్నా. ఎందుకు? మరి ఇది ఎందుకు వేసుకొని వచ్చినావు? నా కోసం కాదా? నువ్వు ఫస్ట్ పోబంటి. సరే, అయినాక పిలు.
పోయినావా బంటి? పోతున్నా. బంటి రా లోపలికి. బాగుందా నా డ్రెస్? సూపర్. నీకు మ్యాచింగ్ వేసుకున్నా. మరి నాకేం లేదా? మరి నాకు నీకేం లేదు. నాకు శారీ కట్టుకోవడం అంటే ఎంత ఇష్టమో, కానీ నాకు కట్టుకోరాదు. నీకు కట్టచ్చా బండి? కడతావా? ఇప్పుడు కాదు, పెళ్ళైనాక నేర్చుకొని కడతా. సరేనా? ఉమ్, వెళ్దామా? ఉమ్. స్వప్నం తీసుకెళ్ళి బతుకమ్మ ఆడి మళ్ళీ వస్తాను రా. నువ్వు వెళ్తావా మమ్మీ? వాళ్ళ మమ్మీ కనీసం నిన్ను ఇన్వైట్ చేసిందా? ఆమె ఎందుకు వేస్తుందిరా? వాళ్ళ వదనమ్మ ఉంది కదా, ఆమె వేసింది. ఏంది మమ్మీ నువ్వు? వాళ్ళు విలువంది పోతావా వాళ్ళ ఇంటికి? స్వప్నం ఒక్కదాన్ని పంపించినావంటే అక్కడే ఉండడానికి ట్రై చేస్తుంది. నేను వెళ్ళడానికి రీజన్ మాత్రం అదే. మీనాక్షికి కూడా కొంచెం కొత్త ప్లేస్కి తీసుకెళ్ళినట్టుంటుంది. ఆంటీ, నిన్ను రెడీ అయిపోయావా? అవును మమ్మీ. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా మమ్మీ? ఎలా ఉంది మీనా ఇప్పుడు? ఓకేనా? ఓకే మమ్మీ. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం. సరే మమ్మీ. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ పైనాపిల్ జ్యూస్ తాగుతా. చేపిస్తా. నిన్ను అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? స్వప్న వదిన వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అన్నయ్య. అక్కడ బతుకమ్మ గ్రాండ్గా జరుపుకుంటారంట. ఓకే, ఎంజాయ్. టైం అవుతుందంటే ఇప్పుడే స్టార్ట్ చేసిండా అన్నా చెల్లెల సీరియల్. సురేష్, నేను రెడీ అయినా. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నావు కదా. మీ నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇంత త్వరగా రికవరీ అయింది. కకట చెప్పిందంతా కరెక్టే బండి గురించి. ఏమైంది సురేష్? టైం అవుతుంది. సురేష్ రావట్లేదు. ఏంటి? సురేష్ రావట్లేదా? నేను ఒక్కదానే వెళ్ళాలా? నాకేం భయం లేదు, వెళ్తాను. మేము కూడా వస్తున్నాం. మీరా? ఈ మీనాక్షి ఏంది దయ్యం లెక్క కలిగింది నాకు. ఫుల్గా రెడీ అయ్యి వచ్చింది. మీరంతా ఇక్కడికి? అతనెవరు? డ్రైవరా? కాదు, బంటి. ఏంటి? బంటి మమ్మల్ని ఇన్వైట్ చేశాడు, వెళ్తున్నాం. మీ ఊరేగా అతను, ఎప్పుడు చూడలేదా? తెలుసు, సరితక్క వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తారు. సురేష్, వాళ్ళందరూ వస్తున్నారు, మరి నువ్వు రావా? నేను ఎందుకు రావాలి? మీ మమ్మీ నీకు ఫోన్ చేసి రమ్మన్నది. నన్ను రమ్మన్నదా? కనీసం నువ్వన్న అడిగినావా నన్ను వస్తావా అని? ఏంది సురేష్, నన్ను పిలిస్తే నిన్ను పిలిచినట్టు కాదా? కాదు, నేను సురేష్ని అడుగుతున్నా ఆంటీ. మమ్మీ చెప్పిందే నేను చెప్తున్నా. నన్ను పిలుస్తేనే నేను వస్తా. టైం అయిపోయింది, నేను రాను. ఇవాళ హాలిడేనే కదా, రావచ్చు కదా. నేను రాను. వెళ్తే వెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండు. అయినా ఇంతమంది కార్లు ఎక్కడ పడతాం? నాకు ఫ్రీ ఉండరాదు కార్లో. నువ్వు మమ్మీ డ్రైవర్ ముగ్గురేగా. ఆ వెనక మేళం ఏంటి? వాళ్ళు కూడా రెడీ అయ్యారు కదా. వాళ్ళు నీతో రారు. నేను ఇంకో కార్లో తీసుకొస్తాను, నువ్వైతే వెళ్ళు. నేను రెడీ అయిన అత్తయ్య, తొందర రండి. వస్తావారా మరి నువ్వు? నేను అస్సలు రాను మమ్మీ. అసలు నువ్వు వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. బంటి రమ్మంటున్నాడు అనుకోరా. సరిత కూడా ఫోన్ చేసి చెప్పింది నాకు రమ్మని. తను కూడా ప్రెగ్నెంట్ అంట. ఒకసారి వెళ్ళి కలిసినట్టుంటుంది. వాట్? సరిత ప్రెగ్నెంటా? అవునరా, మొన్నే. మరేమన్నా తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు. డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టుకున్నా. మధ్యలో ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళిద్దరికి. రానికి సరితాక ఓకేరా. మరేంట్రా, మీరు ముగ్గురు వెళ్తున్నారని చెప్పావు. మరి బంటి అను మీను? నువ్వు వెళ్ళు మమ్మీ. బంటికి ఒక బైక్ ప్రజెంట్ చేస్తున్నా. అవునా, నాకు చెప్పనే లేదు. బంటి గురించి తొందరనే తెలుసుకున్నావే. మీనాక్షిని చూస్తే అర్థమవుతుంది కదా మమ్మీ. సరే మరి, నేను వెళ్తున్నా. మీ ఆవిడకి కోపం విపరీతంగా పెరిగిపోతుంది మళ్ళీ. వెళ్ళు మమ్మీ. బంటి? బ్రో. బ్రో కాదు, బావా అని పిలు. అన్నయ్య? అవును. నీకెలా తెలుసు అన్నయ్య? ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పిందిలే. నువ్వైతే నాకేం చెప్పకు. అన్నీ సీక్రెట్ మెయింటైన్ చెయ్యి. అన్నయ్య, నా బామ్మర్దికి కొత్త బైక్ ప్రజెంట్ చేస్తున్నా. ఎందుకు బ్రో? నాకుందిగా బైక్. నో, నీ బావది ఫస్ట్ ప్రజెంటేషన్ నీకు. థ్యాంక్ యూ అండి. బావా. థ్యాంక్ యూ బావా. మనం వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాంలే. ఇప్పుడైతే వెళ్ళండి. బంటి, జాగ్రత్తగా డ్రైవ్ చేయి, ఓకేనా? ఓకే బావా. అన్నయ్య, నేను బంటి బైక్ పైన ఎప్పుడు వెళ్ళలేదు. డ్రైవింగ్ బాగానే చేస్తున్నాడులే. నేను నిన్న బయటకు వెళ్ళిన తనతోని. అవునా? ఎప్పుడు?
బంటి కూడా నాకు చెప్పని లేదు. నువ్వు పడుకున్నావు మీను. చలో ఏ బంటి మరి కార్లో వెళ్తారా? బైక్ అయితే ఎంజాయ్ చేయొచ్చని. బైక్లోనే వెళ్తామన్నయ్య, నేను ఎప్పుడు వెళ్ళలేదు బంటితోని. మరి జాగ్రత్త. బాయ్ అన్నయ్య. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జాగ్రత్త బంటి, జాగ్రత్త. ఓకే బావా, బాయ్. ఓకేనా మీనాక్షి? ఓకే ఓకే రైట్. అమ్మా, ప్రాణం లేసొచ్చినట్టుంది నాకైతే. హే కకాటో, నువ్వేంటి ఇక్కడ? వాట్? నువ్వేంటని అడుగుతున్నావేంటి? అంటే మమ్మీ స్వప్న వీళ్ళందరూ ఊరెళ్ళారు ఈరోజు. మరి ఆ విషయం నాకు తెలియదుగా. ఓ సారీ, స్వప్న కాల్ చేయలేదా? తనకి డిసిప్లినే లేదు. తను కాల్ చేసి చెప్తుందా నాకు? అయ్యో సారీ కకాటో. రండి. లేదు, నేను వెళ్తాను. పర్లేదు రండి, కాఫీ తాగి వెళ్ళండి. ఓకే. ఎలా ఉంది మీనాక్షి ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది కకాటో. మీరు చెప్పింది వర్కౌట్ అయింది. తను ఎప్పట్లాగే వెళ్ళింది. ఐఎమ్ సో హ్యాపీ. సారీ కకాటో, మీకు అసలు వాళ్ళు వెళ్తున్నట్టు తెలియదు కదూ. యాక్చువల్లీ నాకు తెలుసు. బట్ మీనాక్షి వెళ్తుందని తెలుసు, బంటి వెళ్తున్నాడని తెలుసు, స్వప్న కూడా వెళ్తుందని తెలుసు. మరి స్వప్న కాల్ చేయలేదని చెప్పారు, చేసిందా? చెప్పాను కదా సురేష్, తనకి డిసిప్లిన్ లేదని. ఆంటీ చేసింది, మీనాక్షి చేసింది తెలుసా. నేనైతే షాక్ అయ్యాను. కకాటో ఈరోజు మేము ఊరెళ్తున్నామని. తన కాల్లో తన మాట వినగానే అర్థమైపోయింది తను నార్మల్ అయిపోయిందని. ఇంకా బంటి కూడా చేశాడు. థ్యాంక్ యూ కకాటో. బంటి అయితే చాలా మంచోడు. మీరు చెప్పినట్టే ఉన్నాడు బంటి. మరి మీరెందుకు వచ్చారు? నేను మీకోసమే వచ్చాను మిస్టర్ సురేష్. నా కోసమా? చెప్పాను కదా మీతో పర్సనల్గా మాట్లాడాలని. ఏంటి పర్సనల్? కానీ ఇప్పుడెందుకు కకాటో? ఎవరూ లేరు కదా. భయపడకండి, ఆంటీకి చెప్పాను నేను. అయితే ఇంక అంకుల్ కూడా ఇంట్లోనే ఉన్నారుగా, మరి దేనికి భయం? భయమేం లేదు కకాటో, చెప్పండి. కాఫీ అన్నారు, కాఫీ కూడా లేదా? గార్డెన్లోకి వెళ్ళి కూర్చుందామా? ఓకే, కాఫీ తాగాక వెళ్దాం. చెప్పండి కకాటో. మీరు ఫస్ట్ నన్ను మీరు అనడం ఆపేయండి. లేదు, నేను అలా పిలవలేను. మీ రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. లేదు మిస్టర్ సురేష్, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది నాకు. వాట్? యా, ఫ్రెండ్షిపే. భయపడకండి, అంతకుమించి ఏం లేదు. ఏం మాట్లాడుతున్నారు కకాటో? ఏంటి, ఫ్రెండ్షిప్ కూడా తప్పేనా? ఆహా, అలా అనట్లేదు. మీకు ఎందుకు ఇలా అని. మీరు మీ సిస్టర్ పైన చూపిస్తున్న కన్సర్న్కి చాలా ఇంప్రెస్ అయిపోయాను. మీరు మీ మమ్మీకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. కానీ నాకు పెళ్ళైపోయింది, గుర్తుపెట్టుకోండి. నేను ఫ్రెండ్షిప్ అన్నాను బాబు. పెళ్ళైన వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయకూడదా ఏంటి? వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరా? అదేం లేదు. నేను ఇప్పటి నుంచి నువ్వు అని పిలుస్తాను. నువ్వు కూడా అలాగే మాట్లాడాలి. ఓకే. ఇంతకుముందు నిన్ను చూస్తే చాలా స్ట్రేంజ్గా అనిపించేది. ఇప్పుడు ఎందుకో చాలా దగ్గర అయిపోతున్నట్టున్నాం అనిపిస్తుంది. నీకోటి చెప్పనా? అసలు నేను ఎప్పుడూ అనుకుంటాను, నిన్ను కకాటో అని పిలవడం నాకు అస్సలు నచ్చదు. నీ పేరు నాకు నచ్చలేదు. ఎందుకు? నేను నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. నీకు నీ పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. మరేం పేరు పెడితే బాగుంటుందంటావు? నీకు సూట్ అయ్యే పేర్లు చాలా ఉన్నాయి, కానీ అది ఇప్పుడెలా వీలవుతుంది? ఏ, ఎందుకు వీలవదు? సురేష్ నీకు ఇష్టమైన పేరుతో నన్ను పిలు, నేను అదే పెట్టేసుకుంటాను. రియలీ? ఏముంది, కొన్ని సర్టిఫికేట్స్లో చేంజ్ చేస్తే అయిపోతుంది. నాకు దానికి అంత టైం ఏం పట్టదు. నా అసిస్టెంట్స్ చూసుకుంటారు. నిజంగా నన్ను నీకు పేరు పెట్టమంటున్నావా? కకాటో అని నీ పేరు మార్చేసేనా? పెట్టు సురేష్, నేను నిన్ను అడుగుతున్నాను కదా. నువ్వేది చెప్తే ఆ పేరే మార్చుకుంటాను. దోస్తులు, మరి మన కకాటోకి ఏం పేరు పెడదాం? కామెంట్స్లో చెప్పండి. ద బెస్ట్ పేరుని సెలెక్ట్ చేసి పెడతాను. అంటే మీరు తనకి సూట్ అయ్యే పేరు పెట్టండి, నేను అందులో నుంచి నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. ఓకేనా దోస్తులు? మర్చిపోకండి. మరి వీడియో ఎలా ఉంది దోస్తులు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చెప్పండి దోస్తులు కామెంట్లో, కకాటో నేమ్ సజెస్ట్ చేయండి. ఈరోజు కూడా బతుకమ్మ వీడియో అవ్వలేదు. రేపు ఎండ్ చేస్తాను దోస్తులు, ఏమనుకోకండి. లాగ్ అవుతుంది అనుకోకండి.
టైం అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎస్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి దోస్తులు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.